హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ ఒక్క పని చేస్తే చాలు, మీకు ఇంకా తిరుగులేదని చెప్పారు. ఎందుకే చంద్రబాబు నాయుడు చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటి, వాలంటీర్లకి సంతోషానికి కారణాలేంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి సార్? సో ఒకటేంటంటే, జగన్మోహన్ రెడ్డి చాలా బలమైనటువంటి క్యాంపెయిన్ ఏం చేస్తున్నారంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక గెలిస్తే ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి రద్దు అయిపోతాయి, చెయ్యరు, అవి అమలు చేయరు అనేది ఒకటి చెప్తున్నారు ఆయన. తర్వాత ఇంకోటి చెప్తున్నారంటే, వాలంటీర్లు ఆల్మోస్ట్ దాదాపు 1,00,000 దాకా ఉన్నట్టున్నారు. వాలంటీర్లు 1,50,000 మంది ఏదో ఉన్నారని చెప్తున్నారు. సో ఆ వాలంటీర్లు అనేది జగన్ యొక్క సైన్యంగా ఆయన చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి తన సొంత సైన్యంగా చెప్తూ ఉన్నారు. ఎప్పుడో విజయసాయి రెడ్డే చెప్పాడు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ చెప్పి. సో వాళ్ళకి హాండ్రోరియం 5,000 ఇచ్చేస్తే హాండ్రోరియం వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, వాలంటీర్లు సర్వీస్ చేస్తున్నారు. అందుకే వాలంటీర్లు అనేటువంటి పేరు పెట్టారు. సో కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎంపిక చేసి పెట్టామని చెప్పి అప్పట్లో విజయసాయి రెడ్డి ఒక ప్రైవేట్ సంభాషణలో చెప్పినప్పుడు ఆ వీడియో కూడా లీక్ అయింది, అది వైరల్ కూడా అయింది అప్పట్లో. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారు, వాలంటీర్లు అందరూ కూడా ఈ పారితోషికాన్ని కోల్పోతారు, ఈ ఉద్యోగాన్ని తస్మాత్ జాగ్రత్త, మీరు ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేలా మీరు ప్రయత్నం చేయండి, అలాగే దొంగ ఓట్లు జరిపించండి, ఉన్న ఓట్లు తీసేసేయండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఓట్లు తీసేసేయండి, దొంగ ఓట్లు చేర్చండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించండి. ఇది వాళ్ళకి ప్రైవేట్గా ఇస్తున్నటువంటి ఒక సందేశం అని చెప్పి తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది. మనం చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ చెప్పింది. ప్లస్ వాలంటీర్ల వ్యవస్థ మీద ఎన్నికల కమిషన్కే ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచాలని చెప్పి చాలా క్లియర్గా ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాలంటీర్ల వ్యవస్థని వాలంటీర్లను అడ్డుపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, దొంగ ఓట్లు చేర్చేటువంటి కార్యక్రమం, అలాగే ఉన్న ఓట్లు తీసేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉందనేది తరచూ వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణ. ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళంటే, బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళు వచ్చినటువంటి ఫామ్ 6 కానీ ఫామ్ 7 కానీ పరిశీలించి ఓట్లను చేర్చడమా లేదంటే తీసివేయటమా అనేది చేయాలి. కానీ ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, వాలంటీర్లను పక్కన పెట్టుకొని, చాలామంది, అందరూ మనం చెప్పలేం కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వాలంటీర్లను పక్కన పెట్టుకొని వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అనేది కేటగరైజ్ చేసేసి వాలంటీర్లు చెప్పిన విధంగా వాళ్ళు ఓటర్లను కొత్త వాళ్ళని చేర్చుకోవటము లేదంటే తొలగించడం అనేది చేస్తున్నారు అనేది తరచూ వినిపిస్తుంది, ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది. ఆ మేరకు ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రతి నియోజకవర్గంలో కనీసం 25,000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు తీసేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టారు. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు వాలంటీర్ల సహాయ సహకారాలని కొంతమంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ తీసుకుంటున్నారు అనేది వినిపిస్తుంది. దాంట్లో భాగంగానే మనం పర్చూరుది ఉదాహరణ తీసుకోవచ్చు. పర్చూరులో చేసినటువంటి కార్యక్రమం, ఆ తర్వాత అక్కడ ఆఫీసర్స్ ఏ విధంగా సస్పెండ్ అయ్యారో మనం చూసాం. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ విధంగా దొంగ ఓట్లు చేర్చారనేది కూడా బయటపడింది, ఎన్నికల కమిషన్ గుర్తించింది. సో కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక వాలంటీర్ల వ్యవస్థ అనేది ఒక ప్రైవేటు సైన్యంగా జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తుంది అనేటువంటిది ఒకటి వెళ్ళిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో వాలంటీర్లో అవేర్నెస్ వచ్చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చాలామంది వాలంటీర్లు వచ్చింది. అందుకే ఆ మధ్యకాలంలో అంగన్వాడీలు సమ్మె చేసినప్పుడు కూడా అంగన్వాడీలకి సమాంతరంగా ఈ వాలంటీర్ల వ్యవస్థని ఉపయోగించాలి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వం వాలంటీర్లు సహకరించకపోగా అంగన్వాడీలకు మద్దతుగా వాళ్ళు కూడా సమ్మెకి దిగేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళు కూడా చదువుకున్నటువంటి వాళ్ళే, సమాజాన్ని చూస్తున్నారు వాలంటీర్లు. సో రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చేటువంటి గౌరవ వేతనం లేదంటే పారితోషికం 5,000 నెలకి ఇంపార్టెంటా లేదంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఇంపార్టెంటా అనేటువంటి యాంగిల్లో వాలంటీర్లు ఇప్పుడు ఆలోచనలో పడిపోయారని చెప్పి గ్రహించారు చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడు రా కదలరా అనేటువంటి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు, మిమ్మల్ని నేను మన తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థని తొలగించను, దాన్ని ఇంకా సేవా దృక్పథంతో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే వాలంటీర్లుగా వ్యవహరించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవకులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని మాత్రమే తొలగిస్తాను తప్పితే మిగిలినటువంటి వాళ్ళందరినీ ఒకేసారి రద్దు చేసేటువంటి వాలంటీర్ వ్యవస్థను ఆలోచన లేదు, వాలంటీర్లు తీసేయము.
అయితే మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి లేదంటే చంద్రబాబు నాయుడుకి ఒక స్టార్ క్యాంపెయినర్గా మారిపోయి సూపర్ సిక్స్ని మీరు ప్రచారం చేయండి. రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మీరే స్టార్ క్యాంపెయినర్లు, నాకు మీరే ప్రచారం చేయండి, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని చెప్పి మీరు ప్రచారం చేయండి అని చెప్పి ఆయన ఒక పిలుపును ఇవ్వడం జరిగింది రా కదలిరా ప్రోగ్రాం సందర్భంగా. సో కాబట్టి వాలంటీర్లకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తీసేయమనేది. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలని తీసేసేటువంటి ఆలోచన లేదు. అసలు ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా తెలుగుదేశం పార్టీ గతంలో మిన్నగా అమలు చేసింది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి పథకాల పేర్లు మార్చేసి జగన్మోహన్ రెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు వస్తువులు ఇస్తే ఇప్పుడు నగదు రూపేణ అకౌంట్లో వేస్తున్నారు. సంక్షేమ పథకాలు అనేవి కొత్తగా వచ్చినాయి కాదు, ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికి కూడా క్యారీ అవుతున్నాయి. కాకపోతే రకరకాల మార్పులు రూపాంతరం చెందుతున్నాయి తప్పితే సో ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు మార్చలేదు. కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఏమీ లేదనేది చంద్రబాబు నాయుడు రా కదలిరా సమావేశాల్లో చాలా క్లియర్గా చెప్తున్నారు. దీంతోపాటు ఆయన వాలంటీర్లకు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏం చెప్పారనంటే మీ సొంత భూమికి జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి మీరు ఇవ్వటం ఏంటి, అది కూడా బాగా ఇష్యూ అయింది. అది కూడా ఇష్యూ అయింది. వాలంటీర్లకు కూడా అలర్ట్ చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఈ టైటిలింగ్ అనే దాన్ని, అలాగే రీసర్వే, భూములు రీసర్వే అనే దాన్ని, అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ని జగన్మోహన్ రెడ్డి తీసివేసుకొని రాబోయేటువంటి రోజుల్లో మోసం చేయబోతున్నారు అనేటువంటి దాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజేయండి, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి, నా స్టార్ క్యాంపెయినర్లు మీరే అని చెప్పి వాలంటీర్లకి ఒక పిలుపునిచ్చాడు చంద్రబాబు నాయుడు. పిలుపునిచ్చి రాబోయేటువంటి రోజుల్లో పొరపాటును కనుక జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మీ ఆస్తుల్ని, సొంత డాక్యుమెంట్ని, ఒరిజినల్ డాక్యుమెంట్ని తను సొంతం చేసుకుంటాడు, వాటిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుంటాడు, తాకట్టు పెట్టి అప్పులు చేస్తారు అని చెప్పి ఆయన వాలంటీర్లకు చెప్తూ, వాలంటీర్లు ఇదే విషయాన్ని ఇంటింటికి వెళ్ళి మీరు చెప్పండి, ప్రజల్లో అవేర్నెస్ కల్పించండి. వాలంటీర్ల వ్యవస్థ అంటేనే అవేర్నెస్ కల్పించడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావటం. మీరేదో పెన్షన్ పోయి తీసుకెళ్ళి ఒక 3,000 రూపాయలు నెలల్లో ఇచ్చి రావటం కాదు, మీరు వాళ్ళలో చైతన్యం కలిగించండి. రాష్ట్రం ఏ విధంగా వెనకబడిపోతుంది, రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుంది, రాష్ట్రం ఏ విధంగా విధ్వంసకరంగా మారుతుంది, ఈ విషయాన్ని మీరు ఎలివేట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కొత్త కాదు, అవి పాత పథకాలు కొత్త రూపంలో ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు ప్రచారం చేయండి ఇంటింటికి, మీకు నేను న్యాయం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు రా కదలిరా ప్రోగ్రాం సందర్భంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక పెద్ద గిఫ్ట్ అలాగే ఆఫరు ప్లస్ టాస్క్ కూడా. సో స్టార్ క్యాంపెయినర్లుగా వాలంటీర్లను భావిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, తన సొంత స్టార్ క్యాంపెయినర్లుగా చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్లను భావిస్తున్నటువంటి తరుణంలో రాబోయేటువంటి రోజుల్లో మరి వాలంటీర్లు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విధంగా, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి దిశానిర్దేశాన్ని బేస్ చేసుకుని వాళ్ళు వెళ్ళి ప్రచారం చేస్తారా, లేదంటే ఈ టైటిలింగ్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ వాలంటీర్లకు తెలుసు కాబట్టి ఇవి కనుక చెప్పకుండా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో వచ్చే పరిణామాలు కూడా వాలంటీర్లకు బాగా తెలుసు మిగతా వాళ్ళకన్నా కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చిన దిశానిర్దేశాన్ని వాళ్ళు యాస్టీస్గా అమలు చేసి వాళ్ళు వాలంటీర్లు అంటే సేవకులుగా, సమాజ సేవకులుగా, పౌర సేవకులుగా ఉన్నారు కాబట్టి పౌర సేవను అందించడానికి మరింత మెరుగైన సమాజం కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన దిశానిర్దేశాన్ని అనుసరిస్తారా లేదా అనే దాని మీద రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి. స్టార్ క్యాంపెయినర్లు అనే దాన్ని మాత్రం నమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడు, వాళ్ళే తన స్టార్ క్యాంపెయినర్లు అని. సో ఆ నమ్మకాన్ని ఉమ్ము చేస్తారా లేదంటే నమ్మకాన్ని కొనసాగిస్తారా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.